హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 63 ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకొచ్చి 63 ప్రాబ్లమ్ ఏమేమి చేస్తుంటే మనకొచ్చి డీకోడ్ వేస్ ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చి ఏబీసీడీస్ మనకొచ్చి ఏ అనేది మనం 1గా కన్సిడర్ చేస్తే మనకి జెడ్ అనేది 26 అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ ఆహ్, అంటే మనకి స్ట్రింగ్ టైప్‌లో ఒక నంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌పుట్ అనేది. సో, దీన్ని మనం ఎన్ని విధాలుగా డీకోడ్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ క్వెషన్. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌పుట్ అనేది సేమ్ యాస్ టీజ్‌గా మనకు ఇచ్చిన ఇన్‌పుట్ అనేది తీసుకుంటే మనకొచ్చి 110 మనకి 110 నెక్స్ట్ ఏమి ఇవ్వడం జరిగింది 1106 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో, 1106 ఓకే. సో, సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేటి 1106 అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి 1106 అనేది మనం తీసుకుంటే, మనకిప్పుడు దీన్ని ఎన్ని విధాలుగా డీకోడ్ చేయొచ్చనేది మనం చూద్దాం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఎన్ని విధాలుగా డీకోడ్ చేయొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 1 అనేది తీసుకున్నా. ఓకే. సో, మనకొచ్చేంటి ఓకే. 1 అనేది తీసుకున్నాం. సో, 1 అనేది తీసుకుంటే మనకొచ్చేంటి ఏగా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఓకే. నెక్స్ట్ 1ని తీసుకుంటే మనకొచ్చేంటి ఇది ఏగా కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒకవేళ నేను 1 తీసుకున్నాననుకో నాకు ఏగా కన్సిడర్ బట్ 0 అనేది మనకొచ్చేంటి ఉందంటే లేదు. సో, ఎందుకంటే మనకొచ్చేంటి ఏ 1గా కన్సిడర్ చేస్తే మనకి జెడ్ అనేది 26 ఓకేనా. సో, మనకు 1-26 మాత్రమే ఉన్నాయి. బట్ మనకి 0 అనేది లేదు కాబట్టి మనకొచ్చేంటి ఇన్వాలిడ్ అనేది వస్తుంది. సో, కాబట్టి దీన్ని మనం 10గా 1 అంటే 0గా కాకుండా 10గా కన్సిడర్ చేసినామనుకో మనకేమొస్తుంది? ఓకేనా. సో, నార్మల్‌గా మనకి 10 అంటే 10 అంటే మనకి నార్మల్‌గా ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి 10 కాబట్టి మనకి జే అనేది వస్తుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సేమ్ మనం 6 తీసుకున్నామనుకో మనకేమొస్తుంది? మనకి 6 తీసుకుంటే మనకొచ్చేంటి ఎఫ్ అనేది వస్తుంది. సో, ఇలా మనం వచ్చేంటి కన్సిడర్ అనేది చేస్తాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి ఒక వాలిడ్ కన్సిడరేషన్ ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ మనకు వాలిడ్ కన్సిడరేషన్ కాబట్టి దీన్ని 1గా కౌంట్ అనేది చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా మనం వచ్చేంటి ఇంకొక విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ అంటే ఇక్కడ 1 ఉంది. సో, దీన్ని నేనొచ్చేంటి 11గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని 10గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకొచ్చేంటి దీన్ని 6గా కన్సిడర్ చేయొచ్చు. సో, ఇలా కన్సిడర్ చేసినామనుకో మనకేమొస్తుంది? కే ఓకేనా. సో, మనకొచ్చేంటి జే. సేమ్ మనకొచ్చేంటి ఎఫ్. సో, మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకి ఇక్కడ చూడొచ్చు మనకొచ్చేంటి కేజేఎఫ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చుంటే ఒక ఫార్మ్ అనేది చేయొచ్చు. కాబట్టి మనకొచ్చేంటి టోటల్‌గా మనం వచ్చుంటే 2 వేస్‌లో మనం సాల్వ్ అనేది చేయొచ్చు. సో, కాబట్టి దీనికి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటి 2 అనేది వస్తుంది. సో, వేరే ఏదైనా వేస్ ఉన్నాయంటే లేదు. కావాలంటే మనం ఇప్పుడు క్లీన్‌గా ట్రీ టైప్‌లో మనం చెక్ అనేది చేద్దాం. ఓకేనా. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ 1106 అనేది తీసుకున్నా. సో, 1106 అనేది తీసుకున్నప్పుడు మనకి 2 పాసిబిలిటీస్. ఒకటి మనం వచ్చేంటి నార్మల్‌గా మనం సాల్వ్ చేసినప్పుడు మనం వచ్చేంటి ఇందులో నుంచి మనకొచ్చేంటి 1 అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో, నెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు 2 నంబర్స్ తీసుకోవచ్చు. ఓకేనా. సో, మనకొచ్చేంటి 1 డిజిట్ తీసుకోవచ్చు. లేదంటే మనకి 2 డిజిట్స్ అనేది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనొచ్చేంటి దీంట్లో నుంచి మనకొచ్చేంటి 1 డిజిట్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, 1 డిజిట్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందిక్కడ? బ్యాలెన్స్ ఉండేది మనకేమున్నాయిక్కడ? ఓకేనా. సో, బ్యాలెన్స్ ఉన్నవి మనకొచ్చేంటి 1106 అనేదుంది. సో, ఇందులో మనకి బ్యాలెన్స్ ఏమున్నాయి? 1 ఓకేనా. 06 అనేదుంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి సేమ్ పాసిబిలిటీ. సో, ఇందులో మళ్ళీ నేనొచ్చేంటి 1 అనేది తీసుకోవచ్చు. లేదంటే మనకొచ్చేంటి 2 డిజిట్స్ అనేది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను 1 తీసుకుంటే మనకి బ్యాలెన్స్ ఏమున్నాయి ఇక్కడంటే 106 అనేదుంది. సో, ఒకవేళ నేను 2 తీసుకున్నాననుకో నాకు ఇక్కడ బ్యాలెన్స్ ఏమున్నాయి? ఓకేనా. 06 అనేదుంది. ఓకేనా. సేమ్ ఇదే విధంగా మనం తీసుకుందాం. సో, దీంట్లో మనకి సేమ్ యాస్ టీజ్‌గా మళ్ళీ నేనిక్కడ వచ్చేంటి 1 తీసుకోవచ్చు. సో, 1 తీసుకుంటే మనకొచ్చేంటి బ్యాలెన్స్ ఏముంది 06 నెక్స్ట్ మనకు లేదంటే 2 డిజిట్స్ తీసుకోవచ్చు. 2 డిజిట్స్ తీసుకుంటే మనకి 10 బ్యాలెన్స్ ఏముంటుంది 6 అనేది ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా నేను ఇక్కడ మనం కిందకి మూవ్ అనేది అవుదాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 1 ఒకటనేది 1 అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా మనం 26 మాత్రమే ఉంది కాబట్టి మనం జస్ట్ 2 డిజిట్స్ మాత్రమే మనం కౌంట్ చేయగలం మాక్సిమం. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేటి ఫస్ట్ 1 డిజిట్ చెక్ చేస్తున్నా. ఇంకోసారి 2 డిజిట్స్ చెక్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చి దీంట్లో నుంచి 1 డిజిట్ చెక్ చేసుకున్నాననుకో, నాకు బ్యాలెన్స్ ఏముంటది ఇక్కడంటే 06 అనేది ఉంటుంది. నెక్స్ట్ వేలో మనకొచ్చేంటి 2 డిజిట్స్ కన్సిడర్ చేసుకున్నామనుకో, బ్యాలెన్స్ అనేది మనకొచ్చేంటి 6 అనేది ఉంటుంది. ఓకే.
ఓకే. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా ఇప్పుడు నాకొచ్చేంటి ఇక్కడ మనకి మనం 06 ఓకేనా. మనకి 06 అనేది వస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకి ముందే తెలుసు. 0 అనేది వస్తే మనకి ఖచ్చితంగా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మనకు నాట్ వాలిడ్. సో, ఇక్కడితో మనం వచ్చేంటి దీన్ని స్టాప్ చేసేస్తాం. సో, దీంట్లో మనకొచ్చేంటి నెక్స్ట్ మనకి వాలిడ్ ఆన్సర్ వస్తుందంటే లేదు. సో, బట్ ఇక్కడ మనకొచ్చేంటి జస్ట్ నేను ఇక్కడ వచ్చేంటి ఫస్ట్ మనకిక్కడ 1 అనేది తీసుకుంటాం. అంటే 1 అంటే 6 తీసుకుంటాం. ఓకేనా. సో, 6 తీసుకుంటే నెక్స్ట్ మనకేముంటుంది ఇక్కడ ఎంప్టీ అనేది వస్తుంది. సో, ఎంప్టీ వచ్చిందనుకో అంటే ఎంప్టీ వచ్చిందనుకో మనకొచ్చేంటి ఇది వాలిడ్ అనమాట. ఓకేనా. ఎందుకంటే మనకి అన్నీ ప్రాపర్‌గా మనం సాల్వ్ చేసినాం. అంటే మనకొచ్చేంటి 1, 1 ఓకేనా. సో, మనకొచ్చేంటి 10, 6 ఓకేనా. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు 1, 1, 10, 6 అనేది మనం ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేసినాం. ఎక్కడంటే మనకొచ్చేంటి ఇక్కడ చూడొచ్చు మనకొచ్చేంటి 1, 1, 10, 6 సో, ఇది మనకొచ్చేంటి పాసిబిలిటీవి. సో, కాబట్టి మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకిక్కడ లాస్ట్‌లో ఎంప్టీ వస్తుందో అప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ 1 కౌంట్ అనేది చేసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను సేమ్ యాస్ టీజ్‌గా ఇక్కడ కూడా అంతే. సేమ్ మనకి బ్యాలెన్స్ వచ్చి 06 అనేది ఉంది. 0 మనకి స్టార్టింగ్‌లో ఉంటే మనకి ఖచ్చితంగా ఇది నాట్ వాలిడ్. సో, ఇక్కడితో మనం స్టాప్ అనేది చేసేస్తాం దీన్ని. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఈ పాసిబిలిటీ చెక్ చేస్తాం. సో, ఈ పాసిబిలిటీలో మనకొచ్చేంటి ఇక్కడ 0 అనేది స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేంటి 6 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 6 అయిన తర్వాత మనకొచ్చేంటి ఎంప్టీ స్ట్రింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ మనం నార్మల్‌గా ఓకేనా. సో, 2 కౌంట్ అనేది చేసుకోవచ్చు. సో, మనకి టోటల్‌గా మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి ల్ ఇది ఒక పాసిబిలిటీ. ఓకేనా. సో, ఇదొక పాసిబిలిటీ అంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. ఇక్కడ మనం ఏం యూజ్ చేసినాం 11, 10, 6 ఓకేనా. సో, ఇదొక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ మనం ఇక్కడ రాసుకున్నాం కదా! సేమ్ యాస్ టీజ్‌గా మనకి 1, 1, 1, 1, 10, 6 సో, టోటల్‌గా మనకొచ్చేంటి 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. సేమ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది కూడా 2 పాసిబిలిటీస్ ఇవి. ఓకేనా. అంటే 1, 1, 10, 6 ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం సాల్వ్ అనేది చేయాలి. సో, బట్ మనకొచ్చేంటి ఇక్కడ మనం ఒకవేళ ఈ ట్రీస్ టైప్‌లో మనం చేస్తే మనకొచ్చేంటి చాలా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీయూజబిలిటీ అనేది మనం చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ఇక్కడ 106 సేమ్ ఇక్కడ 106 అనేది వచ్చినప్పుడు మనకి సేమ్ 10, 6 అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ 106 వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ ఇదనేది వస్తుంది. సో, మళ్ళీ మనం వచ్చేంటి దీన్ని మళ్ళీ మనం ఇక్కడ చెక్ అనేది చేస్తున్నాం. సో, ఇలా మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే దానికోసం మనం వచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ మనం డైనమిక్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్‌గా ఆహ్, ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి 1, 1 సారీ మనకి ఇక్కడ నార్మల్‌గా ఇవన్నీ ఓన్లీ సింగిల్ స్ట్రింగ్ అనమాట. నాట్ మల్టిపుల్ స్ట్రింగ్ 11106 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇది మనకిచ్చిన స్ట్రింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడిచ్చిన స్ట్రింగ్‌ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం సేమ్ యాస్ టీజ్‌గా డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో నేనొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే సేమ్ ఒక లెంత్ ఎక్స్‌ట్రాగా నేనొచ్చేటి ఒక సైజ్ డీపీ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి 1, 1, 1 ఓకేనా. సో, మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5 సో, మనకి 5 సైజ్‌తో ఉంది కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5 నేనొచ్చేంటి +1 సైజ్‌తో ఒక డీపీఆర్ అని క్రియేట్ చేసుకున్నా. ఓకేనా. సో, నేను ఇనిషియల్‌గా వచ్చేమంటే మనకొచ్చేంటి నేను ఇనిషియల్‌గా వచ్చేమంటే మనకి ఆహ్, నేనిక్కడ డిఫాల్ట్‌గా నేనొచ్చేంటి 1 అనేది తీసుకొనేస్తున్నా. ఓకేనా. సో, ఇదెందుకు 1 అనేది తీసుకుంటున్నానని చెప్తున్నా. నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ మనకి ఒకవేళ 0 ఉంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి మనం దీన్ని కన్సిడర్ చేయం. బట్ మనకొచ్చేంటి ఇక్కడ నేను డైరెక్ట్‌గా మనకి ఎప్పుడైనా సరే మనకి నార్మల్‌గా క్లియర్‌గా తెలుసు. ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ఉంది. అంటే మనకి డిజిట్ ఓకేనా. సో, స్ట్రింగ్ కాబట్టి క్యారెక్టర్ అనుకుందాం. సో, మనకు 1 క్యారెక్టర్ డిజిట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకేనా. సో, అప్పుడు మనం డైరెక్ట్‌గా ఇది 0 కాకుండా ఉంటే మనం డైరెక్ట్‌గా 1 అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకేనా. సో, ఇది మనకి 1 పాసిబిలిటీ. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ. సో, ఇంకొక పాసిబిలిటీ ఏం చేస్తాం మనం నార్మల్‌గా సో, మనకు నార్మల్‌గా ఓన్లీ 1 ఫస్ట్ మాత్రం చెక్ చేసాం. నెక్స్ట్ మనం నార్మల్‌గా చెక్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవేంటి ఎప్పుడైతే మనకొచ్చేవేంటి ఇక్కడ మనకి 1 అనేది ఉందో అంటే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ఉందో అప్పుడు మనం నార్మల్‌గా డిఫాల్ట్‌గా మనకొచ్చేవేంటి ఒకటి ఎల్స్ మనకు 0 అనేది అవుతుంది. లేదంటే 1 అనేది అవుతుంది. ఇది మనకు కావాల్సిన పాసిబిలిటీ. సో, కాబట్టి నేనొచ్చేవేంటి ఫస్ట్ క్యారెక్టర్ నేనిక్కడ ఓన్‌గా చెక్ చేస్తున్నా. ఏం చెక్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు నాకుండే క్యారెక్టర్ అనేది 0 ఉందా? లేదంటే 1 ఉందా అని. సో, మనకొచ్చేంటే 0 లేదంటే మనకి ఎనీథింగ్ ఓకేనా. 1 కాకుండా మనకి మనకి 0 ఓకేనా. మనకి 0 ఓకేనా. 0 ఏ క్యారెక్టర్ ఉన్నా మనకొచ్చేంటి నో ప్రాబ్లమ్. సో, 0 మనకి ఏ క్యారెక్టర్ ఉన్నా మనం వచ్చేంటి ఇక్కడ నేనొచ్చేంటి 1 అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో, ఫస్ట్ మనం ఇనిషియల్‌గా 1 అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం 1 అనేది తీసుకుంటాం. సో, ఇక్కడి వరకు మీకొచ్చేంటి కామన్‌గా మనం చేస్తాం. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది నుంచి అంటే మనకొచ్చేంటి ఇప్పుడు మనం ఇక్కడి వరకు చెక్ చేసేసినాం.
సో, నెక్స్ట్ ఇక్కడొచ్చే క్యారెక్టర్ నుంచి మనం సమ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో, ఆ ఫార్ములా ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఓకేనా? సో, నా యొక్క కరెంట్ క్యారెక్టర్ ఓకేనా? సో, మన యొక్క కరెంట్ క్యారెక్టర్ ఓకేనా? సో, కరెంట్ క్యారెక్టర్ అనేది మనకి ఒకవేళ మనకి సేమ్ మనం ఈ 0 ఇండెక్స్‌కో మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ నేనిక్కడ నార్మల్‌గా మనం స్టోర్ చేసుకొనొచ్చినాం కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. మనకి దీన్ని కూడా మనం పెర్ఫార్మ్ అనేది చేద్దాం. మీకప్పుడే క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. ఓకే. హ్మ్. 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 ఓకేలే. ఇక్కడ దీని నుంచి పెర్ఫార్మ్ చేస్తే కొంచెం మనకి కొన్ని ప్రీవియస్‌లో మనకి 2 మిస్ అవుతుంది. సో, కాబట్టి నేనిక్కడ జస్ట్ మనకొచ్చి 1 ఇండెక్స్ నుంచే మనం చెక్ చేద్దాం. ఇది మనకి సేమ్ యాజ్ ఇట్‌గా దీనికి ముందు ఎలా చెప్పినానో అలా రాసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఫస్ట్ 1 క్యారెక్టర్‌ని తీసుకుంటున్నా. సో, ఈ 1 క్యారెక్టర్‌కి నేనేం చెక్ చేస్తున్నా అంటే, ఇఫ్ మన యొక్క కరెంట్ క్యారెక్టర్ ఓకేనా? అంటే మన యొక్క కరెంట్ క్యారెక్టర్ ఏది మనకి సి ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి మనకొచ్చేంటే సిగా కన్సిడర్ చేసుకుందాం. సో, కరెంట్ క్యారెక్టర్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో ఓకేనా? సో, నేనేం చేస్తున్నా అంటే ఓకేనా? మన యొక్క డీపీఆర్ఏ నుంచి డీపీ ఆఫ్ ఓకేనా? అంటే కరెంట్ -1 లేదంటే మనకి కరెంట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకొచ్చేంటే ఇక్కడ మనం వచ్చేంటే ఇండెక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే మనకిక్కడ ఏ ఇండెక్స్ ఉంటదో అది సేమ్ ఇండెక్సే ఉంటుంది. బట్ మనం స్టోర్ చేసేది మాత్రం వచ్చేమంటే డీపీ ఆఫ్ i+1లో స్టోర్ చేద్దాం. సో, ఇలా మనకి కరెక్ట్‌గా వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, డీపీ ఆఫ్ i+1 సో, ఇప్పుడు నాకొచ్చేంటి డీపీ ఆఫ్ కరెంట్ క్యారెక్టర్ ఓకేనా? అంటే మనకొచ్చేంటి నార్మల్‌గా కరెంట్ క్యారెక్టర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే నేనొచ్చేంటి డీపీ ఆఫ్ కరెంట్ క్యారెక్టర్‌ని తీసుకుంటున్నా. అంటే డీపీ ఆఫ్ కరెంట్ క్యారెక్టర్ ఏమి 1 అనేది తీసుకుంటున్నా. ప్లస్ ఇంకొక పాసిబిలిటీని చెక్ చేస్తాం. ఏమంటే మనకొచ్చేంటి ఈ 2 క్యారెక్టర్‌ని చెక్ చేస్తాం. సో, ఈ 2 క్యారెక్టర్‌ని చెక్ చేస్తే మనకేమొస్తుంది? సో, మన యొక్క క్యారెక్టర్స్ మనకి 11 అనేది ఉంది. సో, ఈ 11 అనేది మనకొచ్చేంటి ఎలా ఉండాలి? ఓకేనా? సో, మనకొచ్చేంటి స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది 0 ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి నెక్స్ట్ క్యారెక్టర్ అనేది మనకి 1 అనేది ఏదైనా ఉండొచ్చు. బట్ మనకొచ్చేంటి 1-26 ఈ రేంజ్‌లోనే ఉండాలి. ఓకేనా? సో, మనం నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఇంటిజర్ డాట్ పార్సెంట్‌కి మనం కన్వర్ట్ చేసినామనుకో, మనకి సింపుల్‌గా ఒక లాజిక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి సింగిల్ క్యారెక్టర్ ఉండిందనుకో, మనం ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసేసాం. ఖచ్చితంగా మనకొచ్చేంటి 2 క్యారెక్టర్ ఉండేదే మనం ఇక్కడ నెక్స్ట్ దీంట్లో చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఇది సింగిల్ క్యారెక్టర్ చెక్ చేసేదానికి. ఇదొచ్చి మనకొచ్చేంటి 2 క్యారెక్టర్స్ చెక్ చేసేదానికి. సో, 2 క్యారెక్టర్స్ చెక్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ఒకవేళ నాకొచ్చేంటి 06 అనేది ఉంది. ఇంటిజర్ డాట్ పార్సెంట్ అనేది చేసినామనుకో మనకి 6 అనేది అయిపోతుంది. మనకు ఖచ్చితంగా 2 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు n అనేది ఇంటిజర్ డాట్ పార్సెంట్ అనేది తీసుకున్నామనుకో, n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 11 అండ్ మనకొచ్చేంటి n లెస్సర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 26 చేసినామనుకో, మనకి లాజిక్ అనేది వచ్చేస్తుంది. సో, ఒకవేళ ఈ కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ అయిందనుకో, మనం ఏం చేస్తామంటే, మన యొక్క డీపీ అంటే ఇక్కడున్న వాల్యూని మనం తీసుకుంటాం. అంటే మనకి డీపీ ఆఫ్ కరెంట్ -1 ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్‌గా చెక్ చేసిన. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఎక్కడుంది మనకి? సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు 11106 కరెంట్ అనేది మనకి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకేనా? సో, కరెంట్ అనేది మనకి 0 అంటే కాదు. కాబట్టి నేనేం చేస్తున్నా? దీంట్లో ఉండే 1 అనేది తీసుకునేస్తున్నా. సో, కాబట్టి 1 ఓకేనా? సో, నెక్స్ట్ మనకి కరెంట్‌కి ముందుండేది కూడా మనకి 0 అంటే కాదు. ప్లస్ మనకొచ్చేవంటే 26 రేంజ్‌లో ఈ 2 ఇది చేస్తే మనకు 26 రేంజ్‌లో ఉందంటే యెస్. అంటే 1-26 రేంజ్‌లో ఉంది. సో, కాబట్టి నేనొచ్చేంటి దీన్ని తీసుకుంటున్నా 1. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటి 2 అని స్టోర్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఈ ప్లేస్‌కొచ్చింది. సో, ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేస్తున్నా. సో, మనకి కరెంట్ అనేది ఏముంది? మనకి 0 అంటే కాదు. సో, కాబట్టి మనకొచ్చేంటి ఈ ప్లేస్‌లో ఉండే ఎలిమెంట్‌ని తీసుకుంటున్నా 2 అనేది. ఓకే. సో, నెక్స్ట్ ప్లస్ మనకొచ్చేంటి మళ్ళీ ముందుకు చెక్ చేస్తున్నా. సో, మళ్ళీ మనకొచ్చేవంటే 2 క్యారెక్టర్స్. సో, ఈ 2 క్యారెక్టర్ మనకి 11. సో, 11 అనేది మనకొచ్చేంటే కరెంట్ క్యారెక్టర్‌లో ఉందా అంటే యెస్. అంటే మన యొక్క ఆహ్, వాలిడ్ క్యారెక్టర్‌లో ఉందంటే యెస్ ఉంది. ఎందుకంటే మనకొచ్చేంటి 1-26 కాబట్టి. సో, కాబట్టి ఏం చేస్తామంటే దీనికి ముందుండేదాన్ని తీసుకుంటున్నా. 1ని తీసుకుంటున్నా. సో, కాబట్టి టోటల్‌గా మనకొచ్చేంటి 3 అనేదాన్ని స్టోర్ చేస్తున్నా. సో, మనం ఫస్ట్ మనకొచ్చేంటి ఓన్లీ ఈ 3 క్యారెక్టర్స్ మాత్రం మనం తీసుకుంటే మనం 3 వేస్‌లో మనం వచ్చేవంటి సాల్వ్ అనేది చేయొచ్చని. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేవంటి 0 ప్లేస్‌కొస్తున్నాం. ఎప్పుడైతే మనకి 0 ప్లేస్‌కొచ్చిందో సో, మన కరెంట్ క్యారెక్టర్ ఏమి 0. సో, 0 అంటే మనకొచ్చేవంటి మనం దీనికి ముందుండే క్యారెక్టర్‌ని తీసుకోకూడదు. మనం 0నే తీసుకునేస్తాం. సో, కాబట్టి 0 అనేది స్టోర్ చేస్తున్నా. ప్లస్ నాకొచ్చేవంటి ఈ 2 క్యారెక్టర్స్‌ని నేను తీసుకుంటున్నా నెక్స్ట్. 2 క్యారెక్టర్స్‌ని చేసినప్పుడు నాకు 10. 10 అనేది ఈ రేంజ్‌లో ఉందంటే ఉంది. కాబట్టి మనం వచ్చేంటి ఈ 2ని తీసుకుంటాం. సో, 0 + 2 ఎంత? 2.
ఓకే. సో, 2 అనేది వచ్చిందా? నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా నేను చెక్ చేస్తున్నా. సో, మళ్ళీ మనకొచ్చేంటి 6 ప్లేస్‌కొచ్చింది. ఓకేనా? సో, ఎప్పుడైతే మనకొచ్చేంటి 6 ప్లేస్‌కొచ్చిందో మనకి సేమ్ యాస్ 6 అనేది మనకేముంది 6 ఓకేనా? అంటే 6 అనేది మనకొచ్చేంటి 0 అంటే కాదు. కాబట్టి మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ 2 అనేది తీసుకొనేస్తున్నా. ఓకే. ప్లస్ మన ముందు క్యారెక్టర్ ఏమి 06. సో, 06 అనేది మనకొచ్చేంటి మనకి 11 నుంచి మనం చెక్ చేయాలి 26. ఎందుకంటే మనకొచ్చేంటి 2 క్యారెక్టర్స్ కదా! ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 ఉండకూడదు. 0 లేనప్పుడు మాత్రం మనకొచ్చేంటి 1 నుంచి చెక్ చేస్తాం. 0 ఉంది కాబట్టి మనకొచ్చేంటి మనకి ఇంటిజర్ పార్సెంట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మనం ఇక్కడ కండిషన్ రాసినాం. ఎక్కడ రాసినామబ్బా! మనకి ఆ! సో, మనకి ఇక్కడ కండిషన్ అనేది రాసినాం. n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 11 అండ్ n లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 26. సో, ఈ కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ చేస్తుందంటే లేదు. కాబట్టి మనకొచ్చేంటి జస్ట్ 2 ప్లస్ 0 అనేది తీసుకుంటాం. సో, మనకొచ్చేంటి ఫైనల్‌గా 2 అనేది స్టోర్ చేస్తాం. సో, మనం ఫైనల్‌గా మనొచ్చేంటి ఈ 2లో ఉన్న దాన్ని మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేసినామనుకో, సో, మనకొచ్చేంటి మన యొక్క వాలిడ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. ఇది పెద్ద కష్టమేం కాదు. మీకు జస్ట్ మీకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీ. సో, ఇప్పుడు నేను ప్రోగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేంటి ఏం చేసుకోవాలి? సో, నేనొచ్చేంటి ఇంట్ హ్మ్. మనకి లెంత్ అనేది తీసుకుందాం. సో, లెంత్ ఈక్వల్ టు యెస్ డాట్ లెంత్. సో, లెంత్ ఈక్వల్ టు యెస్ డాట్ లెంత్ అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది తీసుకుంటున్నా. సో, ఎందుకంటే మనకి లెంత్ అనేది సమ్ టైమ్ యూజ్ చేస్తాం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి లెంత్ డబుల్ ఈక్వల్ టు 1 అయిందనుకో. సో, నేను చెక్ చేస్తున్నా. ఓకేనా? మనకి డైరెక్ట్‌గా రిటర్న్ చేసేస్తున్నా. రిటర్న్ యెస్ డాట్ చార్ క్యార్ అట్ ఆఫ్ 0 ఓకేనా? నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో. నాట్ ఈక్వల్ టు క్యార్ 0 ఓకేనా? సారీ నాట్ ఎందుకంటే క్యారెక్టర్ కదా! సో, కాబట్టి నాట్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ 0. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో మనకి ఖచ్చితంగా మనకొచ్చేవుంటే మనం రిటర్న్ చేయాల్సొచ్చేవుంటే 1 అనేది రిటర్న్ చేయాలి. ఓకేనా? సో, మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కదా రిటర్న్ చేయాల్సింది 1 కాబట్టి. ఓకే. సో, నెక్స్ట్ ఇల్స్ లేకుంటే మనకొచ్చేంటి 0 అనేది రిటర్న్ చేస్తున్నాం. సో, ఇదొచ్చి నేనొచ్చేంటి ఫస్ట్ మనకొచ్చేంటి ఒక కండిషన్ అనేది రాసుకున్నా ఇక్కడ. 1 క్యారెక్టర్ ఉన్నప్పుడు మనొచ్చేంటి ఈ విధంగా మనం చెక్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ మనకొచ్చేంటి 2 క్యారెక్టర్స్ వచ్చింది. ఓకేనా? సో, మనకి డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనం రాసుకుందాం. ఎక్కడ మన డయాగ్రామ్? ఓకే. సో, మనకొచ్చేంటి సేమ్ మనకిప్పుడు ఫస్ట్ మనకొచ్చేంటి ఎక్కడైతే మనకొచ్చేంటి 1 క్యారెక్టర్ ఉందో అప్పుడు మనకి సేమ్ అదే మనం స్టోర్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మనం వచ్చేంటి 1 క్యారెక్టర్ ఇది. ఓకేనా? సో, ఇది మనం చెక్ చేసి స్టోర్ చేస్తున్నది. ఓకేనా? సో, ఒకవేళ మనకి సేమ్ క్యారెక్టర్ ఉంటే మనకి సేమ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా డీపీఆర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఒకవేళ మనకి మోర్ దెన్ 1 క్యారెక్టర్ ఉన్నప్పుడు. ఓకేనా? సో, మోర్ దెన్ 1 క్యారెక్టర్ ఉన్నప్పుడు మనకొచ్చేంటి డీపీఆర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో, ఇంట్ డీపీ ఓకే. ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్. సో, ఇంట్ ఆఫ్ నేనేం చేస్తున్నా ఇక్కడ సో, న్యూ ఇంట్ ఆఫ్ మనకొచ్చేంటి లెంత్ ప్లస్ 1 అనేది తీసుకుంటున్నా. సో, ఇనిషియల్‌గా నేనొచ్చేంటి డీపీలో ఓకేనా? సో, మనకిక్కడ డీపీలో నేనొచ్చేంటి సో, మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 0లో నేనొచ్చి ఏం చేస్తున్నా అంటే 1 అనేది స్టోర్ చేస్తున్నా. సో, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మనకొచ్చేంటి మనం నార్మల్‌గా ఇక్కడ దీన్ని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తే కొంచెం బెస్ట్ అనమాట. సో, కంట్రోల్ కంట్రోల్ సి చేసుకుందాం. కంట్రోల్ సి ఓకే. కంట్రోల్ వి. సో, ఇంట్ హ్మ్. ఫైండెక్స్ ఫస్ట్ ఇండెక్స్. సో, నేనొచ్చేంటి ఫస్ట్ ఇండెక్స్‌ని చెక్ చేస్తున్నా. సో, మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 0 మనకొచ్చేంటి ఇక్కడ నేను నార్మల్‌గా 1 మనకొచ్చేంటి 1 అనే చేసేసినాం. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ డీపీ ఆఫ్ 1 ఓకేనా? సో, డీపీ ఆఫ్ 1 ఈక్వల్ టు నేనేంటి ఎఫ్ ఇండెక్స్‌లో ఉండేది స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, ఒకవేళ మనకి లెంత్ 1 మాత్రం ఉంటే మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనకి ఇక్కడే రిటర్న్ చేసేస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఇవన్నీ మనకొచ్చేంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా వచ్చేమంటే ఇక్కడ మనకి రిటర్న్ అనేది మనం ఇక్కడే చేసుకోవచ్చు. ఒకటి 1 ఆర్ 0 కాబట్టి మనకొచ్చేంటి ఎఫ్ ఇండెక్స్‌ని రిటర్న్ చేద్దాం. ఎఫ్ఐఎన్‌డీఎక్స్ ఓకే.
సో, మనకెందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇక్కడ నేను కండిషన్ చెక్ చేస్తున్నా. సో, మీకు సేమ్ లాజిక్కే మనం ఇక్కడ బట్ మనకొచ్చేసి డీపీ ఆఫ్ 1లో మనకి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేసి డీపీ ఆఫ్ 1లో మనకి డైరెక్ట్‌గా ఎలిమెంట్స్ తీసుకునేద్దాం. ఓకే. సో, మనకొచ్చేటి ఇక్కడి నుంచి సాల్వ్ చేసుకొని కొంచెం బెస్ట్‌గా ఉంటుంది. లేదంటే మనం దీన్ని నంబర్ ఆఫ్ వేస్‌లో డిఫరెంట్‌గా మనం సాల్వ్ చేయొచ్చు. మీకు కావాలంటే ట్రై అనేది చేయండి. నో ప్రాబ్లమ్. ఏదంటే మనకి ఇక్కడ వచ్చి ఉంటే ఇనిషియల్‌గా మనం వచ్చి జీరోస్ తీసుకొని మనం మళ్ళీ దీనికి ముందు ప్రోగ్రామ్స్ అనేవి డైనమిక్ ప్రోగ్రామ్స్ చూసింటాం కదా! సో, మనం ఎన్ని విధాలుగా కావాలంటే మనకి అన్ని విధాలుగా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇట్స్ యువర్ చాయిస్. ప్రోగ్రామ్ అనేది ఒకరి లాజిక్ అనేది అందరూ యూజ్ చేయాలని ఏం రూల్ లేదు. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ మనకి డీపీ ఆఫ్ 1 వరకు మనం స్టోర్ అనేది చేసుకున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంట్ సారీ మనకొచ్చేంటి ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు నేనొచ్చేంటి 1 అనేది తీసుకుంటున్నా. సో, ఐ లెస్ దెన్ ఓకేనా? సో, మనకొచ్చేంటి ఐ లెస్ దెన్ మనకొచ్చేంటి లెంత్ వరకు మనకి తీసుకుంటున్నా. ఐ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకొచ్చేంటి సేమ్ ఇన్‌పుట్ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ 1, 1 సారీ మీకు ఇది స్ట్రింగ్ కాబట్టి 11106 సో, ఇది మనకొచ్చేంటి ఇచ్చింది. సో, నేనొచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామ్‌లో మనకొచ్చేంటి సేమ్ సైజ్‌తో మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇనిషియల్‌గా నేనొచ్చేంటి 1 అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి ఫస్ట్ ఇండెక్స్ మనకొచ్చేంటి ఇది కాదు కాబట్టి నేను ఇక్కడ 1 అనేది స్టోర్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేంటి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి జీ 0, 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, మనకొచ్చేంటి 0, 1, 2, 3, 4 ఓకేనా? సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం 0 ఇండెక్స్‌ని చెక్ చేస్తామో అప్పుడు మనం 1 ఇండెక్స్‌లో స్టోర్ చేస్తున్నాం. అంటే మనకొచ్చేవంటి మన యొక్క డీపీ ఆఫ్ i+1లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో, కాబట్టి మన యొక్క లాజిక్‌లో మనం ఏం చేస్తాం? ఓకేనా? సో, మనకి డీపీ ఆఫ్ ఓకేనా? సో, డీపీ ఆఫ్ మనకొచ్చేవంటి i+1లో మనం స్టోర్ చేస్తాం. ఎప్పుడైనా మనం డీపీ ఆఫ్ ఒక హైక్ పెర్ఫార్మ్ చేసినప్పుడు. ఓకే. సో, కాబట్టి డీపీ ఆఫ్ i+1 అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం కండిషన్స్ అనేది చెక్ చేయాలి. ఏం కండిషన్ చెక్ చేయాలి మనకి? సో, మనకొచ్చేవంటి మన యొక్క డీపీ ఓకేనా? సో, మనకొచ్చేంటి కండిషన్స్ అనేది ఏం చెక్ చేయాలంటే మన యొక్క ఎస్ డాట్ క్యారెక్టర్ ఓకేనా? క్యారెక్ట్ లేదంటే మనకి కండిషన్స్ సో, మనకి వాలిడ్ ఓకేనా? సో, చెక్ వాలిడ్ అని పెట్టుకొని లేదంటే సీహెచ్‌సి చెక్ కోసం నేనొచ్చేంటి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, మనకు కొంచెం బెస్ట్‌గా ఉంటుంది మెథడ్ క్రియేట్ చేసుకుంటే. ఓకే. ప్లస్ నేనొచ్చేంటి నేనిక్కడ 2 పాసిబిలిటీస్ అనేది చెక్ చేయాలి. ఒకటొచ్చి సింగిల్ క్యారెక్టర్ చెక్ చేయాలి. ఇంకోటొచ్చి మనకొచ్చేసి 2 క్యారెక్టర్స్‌కి చెక్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి ఇంకొక చెక్ అనేది కూడా యూజ్ చేస్తున్నా. సో, ఇది బోత్ మనకొచ్చేవంటి బేస్డ్ ఆన్ మనకొచ్చేవంటి వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. సో, ఒకవేళ మనకొచ్చేవంటి ఈ కండిషన్ చెక్ అనేది మనకొచ్చేవంటి ట్రూ అయితే మనకొచ్చేవంటి మనం ఏం చేస్తాం? ఒకవేళ మనకొచ్చేంటి ఇది ట్రూ అయింది. కానీ సో, ఇక్కడ నేనొచ్చేవంటి ట్రూ అయితే నేనొచ్చేవంటి డీపీ ఆఫ్ మన యొక్క డీపీలో మనం వచ్చేవంటి ఐ ప్లస్ ఐ సారీ ఐని తీసుకుంటాం. ఓకేనా? సో, ఎందుకంటే మనకి ఐ అనేది మనకి ముందుగానే పాయింటింగ్ చేస్తుంది కదా! సో, కాబట్టి మనకొచ్చేవంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవంటి ఇక్కడ మనకి మనం చెక్ చేసేది ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నాం 1 ఇండెక్స్ నుంచి. ఎందుకంటే మనం 0 ఇండెక్స్‌కి ఆల్రెడీ మనం రాసుకున్నాం. సో, ఇప్పుడు మనకి ఐ అనేది ఎక్కడ ఉంటుంది? 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఒకవేళ మనకి ఐ అనేది మనకొచ్చేవంటి 0 కాకుండా ఉంటే మనం వచ్చేవంటి డీపీలో ఉన్న దానికి ముందున్న ఎలిమెంట్‌ని తీసుకుంటాం. అంటే డీపీలో మనకు 1 ఇండెక్స్‌లో ఉండేది తీసుకుంటాం. సో, కాబట్టి మనకొచ్చేవంటి చెక్ కండిషన్ ఓకేనా? సో, మనకొచ్చేవేంటి ఐ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో. సో, మనం ఏం చేసుకుంటాం డీపీ ఆఫ్ ఐ అనేది తీసుకుంటాం. ఎందుకంటే దీంట్లో ఐ అనేది మనకి 1 ఇండెక్స్‌లో ఉన్నాం. మనకొచ్చేంటి దీంట్లో మనకొచ్చేంటి డీపీ అనేది మనకు ముందుగా ఓకేనా. సో, ఎందుకంటే మనకొచ్చేసి డీపీ ఆఫ్ i+1లో స్టోర్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ ఇప్పుడు డీపీ ఒకవేళ మనకొచ్చేంటి ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తే మనకొచ్చేవంటి అంటే మనకి 0 అనేది కాకుండా ఉంటే మనం వచ్చేంటి 1 అనేది తీసుకుంటాం. ఒకవేళ 0 అయిందనుకో మనం ఏం చేస్తాం 0 అనేది తీసుకునేస్తాం. ఓకేనా. సో, అది కండిషన్ అనమాట. సో, ఇప్పుడు డీపీ ఆఫ్ ఐ ఇల్స్ మనకొచ్చేవంటి 0 అనేది తీసుకుంటున్నాం. సో, దీనికి ఒక బ్రాకెట్ అనేది పెట్టేద్దాం. సో, ఇక్కడ మనం వచ్చేంటి స్ట్రింగ్ అనేది పాస్ చేయాలి. వెయిట్ ఇంకా మనం కంప్లీట్ అనేది చేయలేదు ప్రోగ్రామ్ అనేది. సో, నెక్స్ట్ ప్లస్ ఇంకొక దీన్ని ప్లస్ సింబల్‌ని ముందుకు తీసుకుందాం. సో, ఇంకొక కండిషన్ ఏమంటే మనకి సేమ్ యాస్ ఇస్‌గా ఇప్పుడు మనం 2 క్యారెక్టర్స్‌ని చెక్ చేయాలి. 2 క్యారెక్టర్స్ మనకొచ్చేవంటే ట్రూ అనేది వస్తే నేనొచ్చేంటి డీపీ ఆఫ్ i-1ని తీసుకుంటున్నా. ఇల్స్ మనకొచ్చేవంటే 0 అనేది తీసుకుంటున్నా. సేమ్ ఇదిగో అంతే. ఓకేనా. ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ యాస్ ఇస్‌గా మనం చెక్ చేస్తున్నాం. సో, సేమ్ యాస్ ఇస్‌గా చెక్ చేసినప్పుడు మనకొచ్చేటి ఈ 2 క్యారెక్టర్స్ మనకొచ్చేంటి వాలిడ్‌లో ఉందంటే యెస్ కండిషన్ సాటిస్ఫైయింగ్. సో, కాబట్టి నేనొచ్చి డీపీ ఆఫ్ i- అంటే ఇక్కడి నుంచి దీన్ని తీసుకుంటాం. ఓకేనా. సో, సేమ్ ఇప్పుడు మనం పెర్ఫార్మ్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి సో, ఇప్పుడు మనకి డీపీ ఆఫ్ i+1 అంటే మనకి డీపీ ఆఫ్ 2లో ఓకేనా.
డీపీ ఆఫ్ 2లో మనం ఏం చేస్తున్నాం? చెక్. సో, ఇక్కడ ఈ ఐ అనేది 0 అంటే కాదు. కాబట్టి మనకొచ్చేంటి సారీ మనకొచ్చేంటి ఇప్పుడున్న ఐ అనేది 0 అనేది కంటే చెక్ చేస్తే మనకి కాదు. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? డీపీలో ఉన్న అంటే ఐని తీసుకుంటాం. సో, కాబట్టి 1 అనేది వస్తుంది. ప్లస్ సేమ్ మనకొచ్చేంటి 2 క్యారెక్టర్‌ని చెక్ చేసినప్పుడు కూడా మనకొచ్చేవేంటి ఐ అనేది అంటే మనకిక్కడ ఇది వాలిడ్ అంటే ఉందా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, ఎందుకంటే 0 మనకు ముందు లేదు కాబట్టి మనకి స్టార్టింగ్ 1 అనేది ఉంది. ప్లస్ నెక్స్ట్ 11 అంటే మనకొచ్చేంటి 26 రేంజ్‌లో ఉంది. ఓకేనా? సో, కాబట్టి మనకి కండిషన్ సాటిస్ఫై. సో, కాబట్టి మనకు డీపీ ఆఫ్ మనకి నెక్స్ట్ ఏం చేసుకుంటాం? ప్లస్ డీపీ ఆఫ్ i-1 అనేది తీసుకుంటాం. సో, i-1 ఎంత మనకి 1. ఓకేనా? సో, మనకొచ్చేంటి అంటే ఇక్కడ మనకి i అనేది 1 ఉన్నప్పుడు మనకి i-1 ఎంత 0. సో, కాబట్టి ఇక్కడ ఉన్నది కూడా 1 అనేది తీసుకుంటాం. సో, దీన్ని మనం డీపీలో స్టోర్ చేస్తాం. సో, మనకొచ్చేంటి 2 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే మనకి ఓకే. మళ్ళీ మనకొచ్చేటి i అనేది ఇక్కడికొస్తుంది. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. i అనేది మనకొచ్చేమంటే ఈక్వల్ టు 0 అంటే కాదు. కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ యాస్ టీజ్‌గా డీపీ ఆఫ్ 3లో ఓకేనా? సో, మనకొచ్చేమంటే సేమ్ i అనేది ఎక్కడుంది? ఇక్కడ మనకి 2 ఇండెక్స్‌లో ఉంది. సో, కాబట్టి మనకి సేమ్ యాస్ టీజ్‌గా 2 ఇండెక్స్‌లో ఉండేదాన్ని తీసుకుంటాం. ఓకేనా? సో, 2 ఇండెక్స్‌లో మనకేముంది? 2 అనేది ఉంది. ప్లస్ సేమ్ మనకి 2 క్యారెక్టర్స్ ఓకేనా? సో, ఈ 2 క్యారెక్టర్స్ అనేది మనకొచ్చేమంటే మనకి కావాల్సిన వాలిడ్ రేంజ్‌లో ఉందంటే ఉంది. కాబట్టి మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ i-1 అనేది తీసుకుంటాం. సో, i-1 ఎంత 1. సో, కాబట్టి 1. సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చేంటే 3 అనేదాన్ని స్టోర్ చేస్తాం. సో, సేమ్ కండిషన్స్ అనేది మనం ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేస్తున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ అంటే మనకి కరెంట్ క్యారెక్టర్. సో, కాబట్టి మనకొచ్చేమంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ మనం క్యారెక్టర్ కాబట్టి మనకు డైరెక్ట్‌గా దీన్ని కోసం మనం వచ్చేంటి చెక్ అనేదాన్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి యెస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ మనకొచ్చేమంటే i నాట్ ఈక్వల్ టు 0 అయితే చాలు. ఓకేనా? సో, మనకొచ్చేంటి నాట్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ దీనికోసం మాత్రం నేనొచ్చేంటి ఫస్ట్ కండిషన్ సింగిల్ క్యారెక్టర్ చెక్ చేసి నేను డైరెక్ట్‌గా క్యారెక్టర్‌ని చెక్ చేసేస్తున్నా. ఒకవేళ మనకొచ్చేంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎలా చెక్ చేయాలని ఇక్కడ క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనం వచ్చేంటి సబ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే మనకొచ్చేంటి నార్మల్‌గా మనం వచ్చేంటి ఆహ్, సో, ఫస్ట్ సబ్ స్ట్రింగ్ యూజ్ చేద్దాం. దాని తర్వాత మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. యెస్ డాట్ ఓకేనా? సబ్ స్ట్రింగ్. సో, యెస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ మనకొచ్చేంటి కరెంట్ క్యారెక్టర్ వచ్చి i ఉంది. బట్ మనకొచ్చేంటి దానికి ముందుండే క్యారెక్టర్ తీసుకోవాలి. అంటే మనకొచ్చేంటి i-1 మనకి కరెంట్ క్యారెక్టర్ కావాలంటే i+1 అనేది తీసుకోవాలి. సో, ఇది మనకి సబ్ స్ట్రింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి దీనికి మనం ఫంక్షన్ అనేది రాద్దాం. ఎక్కడ మనకి ఓకే. సో, మనకొచ్చేమంటే బూలియన్. బూలియన్ ఆఫ్ చెక్. సో, మనకొచ్చేంటి వచ్చే అవుట్‌పుట్ వచ్చి స్ట్రింగ్ యెస్. యెస్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి ఇంట్ n ఈక్వల్ టు నేనిక్కడ ఇంటిజర్ పార్సెంట్ అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి యెస్ అనేదాన్ని పాస్ చేస్తున్నా. ఖచ్చితంగా మనకొచ్చేంటి 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకవేళ 0 వచ్చిందనుకో ముందు. సో, 0 వస్తే మనకేమవుతుంది సింగిల్ క్యారెక్టర్ కన్సిడర్ చేసేస్తుంది. ఓకేనా? పార్సెంట్ అనేది. సో, కాబట్టి మనకొచ్చేంటి 0 వచ్చిందనుకో మనకి సింగిల్ క్యారెక్టర్. బట్ మనకి 2 క్యారెక్టర్స్ ఉంటే మనకి 2 క్యారెక్టర్స్ అంటే మనకి ఎంత వరకు వస్తుంది? ఒకటి 10 నుంచి మనకొచ్చేంటి 26 రేంజ్‌లోనే ఉండాలి. సో, కాబట్టి మనం వచ్చేంటి రిటర్న్ n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఓకేనా? అండ్ మనకొచ్చేంటి n లెస్సర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకు 26. సో, ఈ రేంజ్‌లో ఉందనుకో మనకొచ్చేంటి మన యొక్క కండిషన్స్ వాలిడేషన్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ దీన్ని మనం రన్ అనేది చేద్దాం. ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఓకే. మనం ఇక్కడ సెమికోలన్ అని పెట్టలేదు. ఓకే. ఓహ్ గాడ్! CHECK. ఓకే. మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ప్లస్ ఆపరేటర్ అనేది మనం ఒక బ్రాకెట్ లోపల పెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ అనేది లేదు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. ఇంకొక్కడ ఎక్కడో మిస్టేక్ చేసినాం. మనకి బ్రాకెట్ అనేది ఇక్కడుంది. ఓకే. మనకి మెథడ్ అనేది ఇక్కడ క్లోజ్ అనేది అవుతుంది. సో, ఇందులోపల మనం వచ్చేంటి రిటర్న్ అనేది ఫైనల్ ఆన్సర్ అనేది మనం రిటర్న్ అనేది చేయలేదు. రిటర్న్ అనేది చేయాలి. రిటర్న్ మనకొచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ లెంత్ ఓకేనా? సో, మనకి ఫైనల్ అనేది మనకొచ్చేంటి లెంత్ ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి లెంత్ అనేదాన్ని రిటర్న్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి రన్ అనేది చేద్దాం మళ్ళీ. సో, మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అనేది ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా దీన్ని. ఓకే. మనకి చూసినట్లయితే మనకొచ్చేవంటే
ఈ కోడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఆల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. బట్ మనకొచ్చేంటి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనకి జస్ట్ ఏమంటే మనకి బీట్ అనేది ఎంతంటే చేసిందంటే జస్ట్ మనకొచ్చేంటి 17.8% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. బట్ మనకిదొచ్చి మనకి ఎఫిషియంట్ అంటే మోస్ట్‌లీ నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు నార్మల్‌గా దీన్ని మనం ఏ విధంగా మనం వచ్చేంటి ఇక మనం నార్మల్‌గా మనకి ఇక్కడ ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనం డైనమిక్ అరే అనేది డీపీ అరే అనేది యూజ్ చేస్తున్నాం. సో, డీపీ అరే అనేది యూజ్ చేస్తున్నామంటే మనకొచ్చేంటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. మళ్ళీ మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది కూడా బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ప్లస్ మనం ఇక్కడ ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ సబ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి సబ్ స్ట్రింగ్ అనేది కూడా టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. సో, దీన్ని మనం ఫస్ట్ అవాయిడ్ చేద్దాం. సో, దెన్ మనం చెక్ చేద్దాం. సో, ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ చెక్ చేసేదానికి బదులు మనం వచ్చేంటి ఎస్ డాట్ క్యారెక్ట్ ఓకేనా? క్యారెక్ట్ ఆఫ్ ఓకేనా? సో, నేనొచ్చేంటి ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ ఐ -1 అనేది తీసుకుంటున్నా. సో, ఇంకొక క్యారెక్టర్ అనేది తీసుకుంటున్నా. ఎస్ డాట్ హెచ్ క్యారెక్ట్ ఆఫ్ మనకొచ్చేమేంటి ఐ అనేది తీసుకున్నాం. సో, అంటే మనకి ప్రీవియస్ క్యారెక్టర్, కరెంట్ క్యారెక్టర్. సో, ఈ 2 క్యారెక్టర్ నేనొచ్చేంటి ఇక్కడ పాస్ చేస్తున్నా. సో, కాబట్టి మనకొచ్చేంటి క్యారెక్టర్. సో, క్యార్ ఆఫ్ మనకొచ్చేంటి ప్రీవియస్ క్యారెక్టర్. ఇదొచ్చి మనకొచ్చేంటి క్యార్ ఆఫ్ కరెంట్ క్యారెక్టర్. సో, మనకిక్కడ 2 క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే స్ట్రింగ్ కాకుండా. సో, 2 క్యారెక్టర్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా వాలిడేట్ చేయాలని చూద్దాం. సో, ఇప్పుడు మనకి 2 క్యారెక్టర్స్ వచ్చింది. ఓకే. సో, 2 క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ అంటే మనకొచ్చేంటి మోస్ట్‌లీ మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకి ఏ రేంజ్‌లో ఉండాలి? ఓకేనా? సో, మనకొచ్చి 2 క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేమంటే మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు 11 నుంచి మనకొచ్చేమంటే 26 రేంజ్‌లో ఉండాలి. ఓకేనా? సో, 11 నుంచి 26 రేంజ్‌లో ఉంటే మనకొచ్చేంటి ఒకటి మనకి పాసిబిలిటీ. సో, ఒకవేళ మనకి ఫస్ట్ స్టార్టింగ్ 1 వస్తే మనకొచ్చేటి నెక్స్ట్ ఎలిమెంట్ మనకొచ్చేంటి అప్ టు 9 0 టు 9 వరకు రావచ్చు. ఒకవేళ మనకి 2 అనేది వచ్చిందనుకో మనకొచ్చేంటి నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి మనకి ఖచ్చితంగా 1-6 వరకే రావాలి. లేదంటే ఓకే. 0-6 వరకు రావచ్చు. ఓకే. సో, ఈ బోత్ కండిషన్‌ని మనం చెక్ చేయాలి. సో, ఫస్ట్ ఒకవేళ 1 వచ్చిందనుకో మనకి 0-9 వరకు మనం చెక్ చేయాలి. ఒకవేళ 2 వచ్చిందనుకో 0-6 ఈ బోత్ కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ అయిందనుకో మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకి కరెక్ట్ అనమాట. సో, కాబట్టి దీనికి నేను కండిషన్ అనేది రాస్తున్నా. ఓకేనా. సో, మనకొచ్చేంటి మన యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఓకేనా. సో, మనకి పి డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 1 అనేది ఉండిందనుకో ఓకేనా. సో, అండ్ మనకొచ్చేంటి నెక్స్ట్ కండిషన్ ఏముంది మనకి? మన యొక్క నెక్స్ట్ క్యారెక్టర్. సో, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మనకొచ్చేంటి సి లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 0 లేకపోతే మనకొచ్చేటి ఉండాలంటే 9 వరకు ఉండొచ్చు. ఓకేనా. సో, ఇది మనకి కండిషన్ అనమాట. ఓకే. సో, మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఒకవేళ 1 ఉంటే మాత్రమే. సో, ఫస్ట్ క్యారెక్టర్ కదా ఇది. మనకి 1 కంటే ఫస్ట్ క్యారెక్టర్ 1 లాగా పెట్టాలి. ఓకే. ఓకే. సో, ఇది మనకి 1 పాసిబిలిటీ. సో, సేమ్ అనేది తీసుకుంటున్నా. సో, మనకి నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ అనేది చూద్దాం. సో, మనకి ఈ పాసిబిలిటీలో మన కండిషన్ నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ కూడా మనకుంది. ఓకేనా. సో, ఇంకొక పాసిబిలిటీ ఏమంటే పి డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 2 అయిందనుకో. సో, దీన్ని ఒక బ్రాకెట్‌లో పెట్టుకుందాం. సో, మనకి పి డబుల్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మనకి సేమ్ మన యొక్క సిహెచ్ అనేది మనకొచ్చేంటి 0 టు మనకొచ్చేంటి 6 వరకు మాత్రమే ఉండాలి. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి అండ్ సి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ మనకొచ్చేంటి దాన్ ఈక్వల్ టు 6. సో, మనకి ఈ కండిషన్‌లో ఉందనుకో మనకొచ్చేంటి మన యొక్క కండిషన్స్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. ఓకేనా. సో, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. పి డబుల్ ఈక్వల్ టు 1 అయిందనుకో మనకొచ్చేంటి మన యొక్క సి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సి లెస్ థాన్ ఈక్వల్ టు 9 వరకు ఉండొచ్చు. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ మనకి ఇది లేకపోతే మనకొచ్చేటి ఒకవేళ పి 20 నుంచి స్టార్ట్ అవుతే మనకొచ్చేంటి 20-26 వరకు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ 2 ఉంటే నెక్స్ట్ క్యారెక్టర్ ఏముండాలి 0-6 వరకు ఉండొచ్చు. సో, ఇది మనకి కండిషన్ సాటిస్. సో, ఇప్పుడు మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. నెక్స్ట్ సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి సేమ్ ఒక సబ్ స్ట్రింగ్ అనేది మనం తీసేసిన దానివల్ల మనకొచ్చేంటి 82.95% మెంబర్స్‌ని మన కోడ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేమంటే సబ్ స్ట్రింగ్స్‌ని కూడా మనం వచ్చేంటి సమ్ ప్లేస్‌లో అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఓకే. ఓకే. సో, బట్ మనకి ఇక్కడొచ్చామంటే మనకి ఇక్కడ మనం దీన్ని మనం వచ్చేంటి ఎలా సాల్వ్ చేస్తాం? బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. సో, మనకొచ్చేమంటే దీన్ని మనం వచ్చేంటి బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో సాల్వ్ చేస్తాం. మళ్ళీ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి కాన్స్టెంట్‌గా లేదు మనకి ఇక్కడ వచ్చే బిగ్ O ఆఫ్ n అనేదే ఉంటుంది. ఓకేనా. సో, దీన్ని మనం స్మాల్ మోడిఫికేషన్ అనేది చేద్దాం. నేను ఇక్కడ వచ్చేంటి మనకి బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ ప్లస్ స్పేస్ కాంప్లెక్సిటీ మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ కాన్స్టెంట్‌గా సాల్వ్ అనేది చేద్దాం. ఓకేనా. సో, మీకు ఆల్రెడీ డైనమిక్ ప్రోగ్రామ్‌లో మనం కాన్స్టెంట్‌గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఎందుకంటే మనం
బిఫోర్ 2, 3 వీడియోస్‌లో నేనొచ్చుంటే సేమ్ మనం కాన్స్టెంట్‌గా సాల్వ్ చేసేదానికి చాలా ప్రోగ్రామ్స్ అనేది రాసినాం. సో, మనం సేమ్ ఫార్మాటే అంటే సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా మనం అప్లై అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ అనేది ఒకసారి రెఫర్ అనేది చేయండి. మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ దీన్ని ఈ లాజిక్స్ అన్నీ మనం రిమూవ్ అనేది చేసేద్దాం. సో, ఇక్కడ మనకి క్యారెక్టర్ ఆఫ్ ఐ అనేది మనం వచ్చి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం. దీన్ని మనం సింపుల్‌గా దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? కరెంట్ క్యారెక్టర్ ఈక్వల్ టు నేనొచ్చేంటే యెస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ అనేది తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి క్యార్. ఓకే. కరెంట్ క్యారెక్టర్ అనేది మనకొచ్చేంటి ఓకే. సారీ మనకిది ఓకే. మనకి కరెంట్ క్యారెక్టర్. ఓకే. సో, మనకొచ్చేంటి ప్రీవియస్ క్యారెక్టర్ కావాలి. సో, ప్రీవియస్ క్యారెక్టర్ కావాలంటే మనం ఏం చేయొచ్చు? యెస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ మనకొచ్చేంటి i-1 అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేంటి మన యొక్క కరెంట్ క్యారెక్టర్ అనేది చెక్ చేస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ మనం సి అనేది ఇస్తున్నాం. సో, బట్ ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ మనం ప్రీవియస్ క్యారెక్టర్‌ని చెక్ చేస్తాం. సో, కాబట్టి పి అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనం జస్ట్ కరెంట్ క్యారెక్టర్‌ని చెక్ చేస్తాం. సో, కాబట్టి సి అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం సింగిల్ లైన్‌కి మనం మార్చుకోవచ్చు కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు కొంచెం చూసేదానికి కొంచెం క్లియర్‌గా బాగుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సబ్మిట్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. టై మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎలా సాల్వ్ అయిందంటే 100% మెంబర్స్‌ని మనం బీట్ అనేది చేసేసినాం. ఓకేనా? సో, మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీస్ అనేది మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుందిక్కడ. ఓకేనా? సో, దీన్ని మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n నుంచి మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ 1 కాన్స్టెంట్‌కి మనం చేంజ్ అనేది చేద్దాం. సో, ఎలా అనేది క్లియర్‌గా చూడండి. సో, ఇక్కడ నేను జస్ట్ మనకొచ్చేంటి మన యొక్క డైనమిక్ ప్రోగ్రామ్ కోసం మనం వచ్చేంటి డీపీఆర్ అనేది ఇక్కడ మనం యూజ్ అనేది చేసినాం. సో, ఈ డీపీఆర్ అనే దాన్ని నేను రిమూవ్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, మనకొచ్చేంటి ఈ యొక్క డీపీఆర్ అనేది మనం రిమూవ్ అనేది చేసేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మోస్ట్‌లీ మనకొచ్చేమంటే సింగిల్ లెంత్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఈ సింగిల్ లెంత్‌గా మనం కన్సిడర్ చేసిందాన్ని నేనొచ్చేమంటే మనకేం చేద్దాం ప్రీవియస్ 1గా నేను పెట్టుకుంటున్నా. ప్రీవియస్ 1గా. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేయంటే ముందు. ఓకేనా? సో, ఇంట్ ప్రీవియస్ 2. సో, మనం నార్మల్‌గా డీపీలో మనం ఆల్రెడీ స్టోర్ చేసినాం కదా! సేమ్ ఇక్కడ మనకి డీపీలో మనం ఎలా స్టోర్ చేసుకున్నాం? ఓకేనా? సో, ఇనిషియల్‌గా మనకొచ్చేయంటే ఇక్కడ 1 అనేది మనం డిఫాల్ట్‌గా తీసుకున్నాం. సో, మనకొచ్చేంటే కరెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్‌ని చెక్ చేసుకొని అది 1 ఆర్ 0 అని మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇది మనకొచ్చేంటే ప్రీవియస్ 2. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే ప్రీవియస్ 1. అంతే కదా! సో, ఇక్కడ నేను ప్రీవియస్ 1కి లాజిక్ రాసుకున్నా. ప్రీవియస్ 2లో మనం ఆల్రెడీ డిఫాల్ట్‌గా మనం 1 అనేది స్టోర్ చేసేస్తాం. సో, సేమ్ లైక్ నేనొచ్చేంటే ప్రీవియస్ 2లో నేనొచ్చేంటే 1 అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో, ఇప్పుడు మన దగ్గర ప్రీవియస్ 2, ప్రీవియస్ 1 అనేది ఉంది. ఓకేనా? అంటే మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయంటే, మనకిక్కడ డీపీలో మనం క్రియేట్ చేసుకున్న దాని లెక్క ప్రకారం మనకొచ్చేవేంటి 1, 1 అనేది ఉంది. అంటే మనకి ఫస్ట్ క్యారెక్టర్‌ని చెక్ చేసుకొని మనం 1 అనేది తీసుకున్నాం. ఇదొచ్చి మనకొచ్చేంటే ప్రీవియస్ 2. ఇదొచ్చి మనకొచ్చేంటే ప్రీవియస్ 1. సో, నెక్స్ట్ క్యారెక్టర్ మనకి చెక్ చేయాలంటే మనకేం కావాలి? ఒకటి ప్రీవియస్ 1, ప్రీవియస్ 2 మాత్రమే కావాలి. ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేంటే డైరెక్ట్‌గా సేమ్ లాజిక్ అనేది ఇక్కడ మనం అప్లై చేసిన లాజిక్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఓకేనా? సో, ఇక్కడ మనకి డీపీ ఆఫ్ i+1 అంటే నేను ఇక్కడ వచ్చానంటే దీన్ని కరెంట్ కదా ఇది. సో, ఇంట్ కరెంట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ మనకి ఒకవేళ మనకొచ్చేయంటే డీపీ ఆఫ్ అంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ C1 అనేది సాటిస్ఫాక్షన్ ఉంది. మనం ఏం చేస్తాం ప్రీవియస్ 1 కదా తీసుకుంటాం. డీపీ ఆఫ్ i అంటే మనకి ప్రీవియస్ 1 కదా! సో, కాబట్టి ప్రీవియస్ 1 అనేది తీసుకుంటున్నా ఇక్కడ. ఒకవేళ మనకొచ్చేయంటే ఈ కండిషన్స్ అనేది మనకొచ్చేయంటే సాటిస్ఫాక్షన్ అయిందనుకో మనకొచ్చేయంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం డీపీ ఆఫ్ i-20 అంటే i-1 అంటే మనకొచ్చేయంటే ప్రీవియస్ ఆఫ్ 2ని తీసుకుంటాం. ప్రీవియస్ ఆఫ్ 2ని ఇక్కడ మనం మారుస్తున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకేం చేయాలంటే సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనకు కరెంట్ అనేది ఉంది. బట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేయంటే కరెంట్ ఓకేనా? సో, కరెంట్ అనేది మనకొచ్చేయంటే 2 అనేది అవుట్‌పుట్ వచ్చింది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి? కరెంట్‌ని ఉండేదాన్ని P1లో స్టోర్ చేయాలి. P1లో ఉండేదాన్ని P2లో స్టోర్ చేయాలి. అంటే మనకు ప్రీవియస్ 2ని ఇక్కడికి మార్చాలి. అంతే కదా! సేమ్ లాజిక్ అనేది ఇక్కడ మనం అప్లై అనేది చేద్దాం. సో, మనకొచ్చేయంటే ప్రీవియస్ 2లో మనం వచ్చేయంటే ప్రీవియస్ 1ని స్టోర్ చేసేస్తున్నాం. సో, మన కరెంట్‌లో ఓకేనా? అంటే మనకి ప్రీవియస్ 1లో ఉండేదాన్ని మనం వచ్చేయంటే కరెంట్‌ని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ప్రీవియస్ 1లోకి మనం కరెంట్‌ని స్టోర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకేమంటే సేమ్ డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రకారం మనకి ఈ 2 అనేది మనకి కావాల్సొస్తుంది. మనం నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే అంటే ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ రెండిటిని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చామంటే మన యొక్క
అంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్స్‌ని మనం వచ్చేమంటే కాన్స్టెంట్‌గా మనం చేంజ్ అనేది చేస్తున్నాం. సో, మనకి ఫైనల్‌గా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ప్రీవియస్ 2లో ఓకేనా? సారీ ప్రీవియస్ 2లో కాదు. ప్రీవియస్ 1లో మనకొచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది ఉంటుంది. ఈవెన్ మనం ఓన్లీ 1 క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా మనకొచ్చేమంటే ఇల్స్ 1 ఆర్ 2 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్‌గా ఉంటుంది. ఈవెన్ మనకొచ్చేమంటే దీని లోపలికి వెళ్ళకపోయినా కూడా. ఓకే. సో, కాబట్టి మనం వచ్చేంటే మనం స్టార్టింగ్‌లో మనం వచ్చేంటే చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే ఈవెన్ మనకి స్టార్ట్ లెంత్ అని మనం మోస్ట్‌లీ ఇక్కడ మనం ఎక్కడైనా యూజ్ చేస్తున్నాం అంటే ఓన్లీ 1 టైమ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్‌గా తీసుకునేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రీవియస్ 1, ప్రీవియస్ 2 ఓకే. మనకి ఎక్కడ లెంత్ అనేది యూజ్ చేయడం లేదు. ఓకే. ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం మన యొక్క ప్రోగ్రామ్ అనేది. సో, మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది క్లియర్ అయితుంది. మనకి 100% ఆల్ మెంబర్స్‌ని బిట్ చేసింది. మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీగా మనకొచ్చేంటి 63% మెంబర్స్‌ని బిట్ అనేది చేసింది. సో, మనం దీన్ని అనలైజ్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది అంటే 1 అనేది ఉంటుంది. సారీ 1 ఎన్ కాదు 1 ఓకేనా? సో, ఎందుకంటే మనం ఇక్కడ మనం అడిషనల్‌గా ఏ ఆహ్, డేటా స్ట్రక్చర్స్ అనేది ఇక్కడ యూజ్ అనేది చేయడం లేదు. ఓకే. జస్ట్ మనం 2 వేరియబుల్స్ ప్రీవియస్ 2, ప్రీవియస్ 1 అనేది డిక్లేర్ చేసుకొని దాంట్లో మనం వచ్చేంటే మన యొక్క వాల్యూస్ అనేది మోడిఫై చేసుకుంటూ ఎళ్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకొచ్చేంటి నార్మల్‌గా మీరు స్పేస్ కాంప్లెక్సిటీ మీకు అవసరం లేదంటే దీనికి ముందు మనం సబ్మిట్ అనేది చేసుంటాం కదా! సో, మనకి సబ్మిషన్‌లో మనకి మన యొక్క ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. సో, మీరు సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేయంటే బిఫోర్ మనం సబ్మిట్ చేసిన విధంగానే మీరొచ్చేయంటే యూజ్ అనేది చేసుకోండి. ఓకే. ఇక్కడ మన సబ్మిషన్స్ ఓకే. కింద సబ్మిషన్స్ ఓకే. ఆల్ సబ్మిషన్స్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి నార్మల్‌గా మనం దీనికి ముందు సాల్వ్ చేసింది ఫస్ట్ ఓకేనా. సో, మనకి ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. సో, మీరొచ్చేమంటే ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీరు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, లేదంటే మనకొచ్చేమంటే మనకి సింపుల్‌గా మనొచ్చేమంటే ఈ విధంగా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఓకే. ఇది ప్రీవియస్ 1, ప్రీవియస్ 2 ఇలా ఓకే. సో, మనకి బోత్ పాసిబిలిటీ. ఒకటి మనం ఇదైనా ట్రై చేయొచ్చు. లేదంటే మనకొచ్చేంటి ఇదైనా ట్రై చేయొచ్చు. బట్ ఏమంటే మీరు ఎంత ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేస్తామనేది మనకి ఇంపార్టెంట్. సో, నేనొచ్చేంటి మోస్ట్‌లీ వచ్చేంటి ఇదే ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే నాకొచ్చేంటి మనం టైమ్ కాంప్లెక్సిటీ ఎంత ఇంపార్టెంటో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా. బట్ మనకొచ్చేంటి బోత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి బోత్ సిట్యుయేషన్ మనకొచ్చేంటి ఏదైనా మనకు ఒకటే చేయగలమన్నప్పుడు మనం టైమ్ కాంప్లెక్స్‌ని చూజ్ చేస్తాం. బట్ మనకు బోత్ పాసిబిలిటీ ఉన్నప్పుడు మనకు టైమ్ కాంప్లెక్సిటీ ఎంత ఇంపార్టెంటో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో, కాబట్టి మీకొచ్చేంటి ప్రోగ్రామ్ అనేది మీరొచ్చేంటి ఎంత ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేస్తారో అంత మీకి ఇంకా ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇంటర్వ్యూలో మనకొచ్చేంటి స్కోర్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.